నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్యామసుందరపురం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 13వ వార్షికోత్సవం, కన్నుల పండుగగా సీతారామ కళ్యాణ మహోత్సవం. కొట్టేపాలెం కలుచుపై వంతెన నిర్మించాలి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి. డీఈఓలు టీచర్లను పెడుతున్న ఇబ్బందులు. ఏపీ శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వివరణ. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ పాలనలో అక్రమాలు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా. వివరాలకు వెళ్తే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోట మండల కేంద్రంలోని శ్యామసుందరపురం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 13వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రవాస భారతీయులు రామరెడ్డి వెంకటరామరెడ్డి హైమవతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి కుమార్తె లావణ్యల ఆర్థిక సౌజన్యంతో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. విదేశాల్లో ఉన్నప్పటికీ హైందవ ధర్మం సనాతన సాంప్రదాయాల్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నట్టు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు దివి అనంతాచార్యులు, అర్సి నరేష్ శర్మ, కోన సాయిబాబు వేద మంత్రాలతో శ్రీ వైకాన సాగముక్తంగా కళ్యాణ ఘట్టాల్ని వివరిస్తూ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ, యజ్ఞోపవితాధారణ, వస్త్ర సమర్పణం, తలంబ్రాలు, పూలమాల మార్పిడి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. పూజాకర్తలుగా గంధం శ్రీనివాసులు, నిర్మల, రాయపు సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణ, మన్నూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, కోటేశ్వరి, ఇప్పలపల్లి కృష్ణయ్య, గంగమ్మ దంపతులు వ్యవహరించారు. సునీల్ బృందంచే ఆలపించిన భక్తి గీతాలు, లేబూరు సాయి బృందం నాదస్వర కచేరి భక్తులు విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో అల్లం రమణయ్య, వెంపులూరు బాబురావు, శరవణ బాలాజీ, వెంకటేష్, నంద మోహన్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దేవతాభ్యో నమః. భగవదనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఇష్టకామితార్థ ఫల సిద్ధ్యర్థం మదమామలవ్యం పరమమన్నాద్యం బీజం తేనాహం. మీ చేతుల్లో నుంచి అట్లాగే పెట్టాలి. బీజం తేనాహం పరమన్నాద్యేన బీజేన ప్రాస్నామి. ఆ చేతుల్లో పెట్టుకొని తీసుకో. కన్యను స్వీకరించినట్లు అందరూ కూడా కన్యాదాతలుగానే భావించిన వాళ్ళతో ఎందుకో చెబుతాను. రామచంద్రుడు ఎత్తండి అన్ని చేతులు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే మనం అందరం దాతలుగా పైనుంచి దారాదత్తం చేస్తూ ఉంటే అమ్మవారిని ఆయన చేతుల కింద ఉంటాయి. ఇంతకంటే అదృష్టం ఉంటుంది. రామచంద్రుడికి సీతమ్మ వారిని దారాదత్తం అప్తేజో వావ్యాకాశ మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే స్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామర్థభాగే మహానారాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రే శ్రీమతి వైకుంఠే. అందరం చెప్పుకుందామా? మామ రెండు చేతులు జోడించి రామచంద్ర సీతమ్మ వారి కన్యాదానం చేయడం కోసంగా ఎందుకు చేస్తున్నామో తెలుసా అంట. బిగ్గరగా అక్కడ ఉండే రామచంద్రుడికి, అయోధ్యలో రామచంద్రుడికి వినపడకపోయినా మనం తెచ్చి పెట్టుకున్నాం కదా, మనం రామచంద్రుడిని తీసుకొచ్చుకున్నాం కదా, ఇక్కడ కళ్యాణం చేసుకోవడానికి సీతారాముల్ని తీసుకొచ్చుకున్నాం కదా, వాళ్ళకైనా వినపడాలి కదా. ఒరే నా కన్యాదానం చేస్తున్నారట సీతమ్మ వారిని, కలియుగంలో మరలా నాకు వీళ్ళు కన్యాదానం చేస్తున్నారట అని ఆయన అచ్చరువు చెందే లోపలే మనం కన్యాదానం చేయాలట. జన్మనిచ ఏతతో బాల్య యౌవన అనావృత అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య. గంగాదేవిని తీసుకుని వచ్చి వాళ్ళని ధరింపజేశాడు వాళ్ళ పాపాలు పోవడానికి.
కానీ కలియుగంలో అంత తపన పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్త పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము ఆనిని
ఆహ్వానం చెప్పి ఇస్తాం. ఆయురారోగ్య పుత్రార్థరాజబంధు సమృద్ధయః సదా విష్ణు. నెల్లూరు నగరానికి ఆనుకొని ఉండే పొట్టేపాలెం కలుజుపై వంతెన నిర్మించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కోటంరెడ్డి మాట్లాడారు. నెల్లూరు నుండి పవిత్ర పుణ్యక్షేత్రాలైన నరసింహకొండ, జొన్నవాడతో సహా ఆత్మకూరు, ఉదయగిరి, కడప జిల్లాలోని బద్వేల్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా పొట్టేపాలెం కలుజు దాటాల్సి ఉందన్నారు. ఆ కలుజులో నిత్యం వరద నీరు ప్రవహిస్తూ ప్రమాదకరంగా ఉంటుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పొట్టేపాలెం కలుజుపై వంతెన నిర్మించాలని, అలాగే నెల్లూరు రూరల్ తో పాటు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే మూలుపూడి కలుజుపై కూడా వంతెన కావాలన్నారు. ఈ రెండు వంతెనకు కేవలం 7 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుజు, ములుముడి కలుజు, ఈ 2 కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్షన్ జరుగుతున్నాయి. పేరుకి పొట్టేపాలెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు ఈ అన్ని ప్రాంతాలకు కూడా, కడప జిల్లా బద్వేలు కూడా ఈ పొట్టేపాలెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ములుముడి కలుజు 2 నియోజకవర్గాల సమస్య, నెల్లూరు రూరల్ సర్వేపల్లి. దయచేసి అధ్యక్ష, ఈ పొట్టేపాలెం కలుజు మీద, ములుముడి కలుజు మీద బ్రిడ్జీలు కట్టాలంటే కేవలం 7 కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య, ఆ దారి గుండా వెళ్లే సమస్య, పవిత్ర పుణ్యక్షేత్రాలు, దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం, ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. పొట్టేపాలెం కలుజు మీద, ములుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నా. డీవోలు టీచర్లను పెడుతున్న ఇబ్బందులు చేస్తున్న అవినీతి గురించి ఏపీ శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఇవ్వడంతో పాటు విచారణ చేయాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమాయక టీచర్లకు, సిబ్బందికి సంబంధిత డీవోలు చిన్న చిన్న కారణాలతో విపరీతంగా మెమోలు ఇస్తున్నారన్నారు. స్వలాభం కోసం వారిని వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నట్టు తెలిపారు. ఈ సమాచారాన్ని జిల్లాల వారీగా తెప్పించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అధ్యక్ష, గత 1 సంవత్సరం నుంచి స్కూల్ విద్యాశాఖలో అనేక జిల్లాలలో అమాయక టీచర్లకి మరియు సిబ్బందికి సంబంధిత డిఈఓలు చిన్న చిన్న కారణాలతో విపరీతంగా మెమోలు ఇస్తున్నారు అధ్యక్ష. వారు విపరీతంగా డిఈఓలు వేధిస్తున్నారని ఈ టీచర్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇందులో అనేక మందిని అకారణంగా సస్పెండ్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అలానే అనేక డిఈఓ, ఎంఈఓ ఆఫీసెస్లో అనధికార వ్యక్తుల ప్రమేయం ఎక్కువై ఉపాధ్యాయులను వేధిస్తున్నారనేది కూడా టీచర్స్ యొక్క ఆవేదన. ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఎమ్మెల్యేల యొక్క రాజకీయ పార్టీ ఆఫీసుల్లోనే డిఈఓ, ఎంఈఓల సమీక్ష సమావేశాలు నిర్వహించి రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తా ఉన్నారు. తద్వారా ప్రజల్లో, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం కూడా కలుగుతా ఉంది. దీని మీద రిపోర్ట్స్
తగిన విచారణ చేయించగలరని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ 4 అంశాల మీద ఎంక్వైరీ చేయించి సరైన నివేదిక తెప్పించుకొని తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థ పవిత్రతను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ పాలనలో చేసిన అక్రమాలు అవినీతికి లెక్కే లేదని, అవి జగనన్న కాలనీలు కాదు, జగనన్న పేక మేడలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. థర్డ్ ఆప్షన్ కింద గిరిజనులు, నిరుపేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణ బాధ్యతల్ని కాంట్రాక్టర్లకు అప్పగించారని, పిల్లర్లు లేకుండా తగినంత సిమెంట్ కలపకుండా తాకితే కూలిపోయేలా గోడలు నిర్మించారన్నారు. జగనన్న కాలనీల ఇళ్లకు ఇసుక సరఫరా పేరుతో జేపీ వెంచర్స్ కు 1000 కోట్లు దోచిపెట్టారు. ఆ 1000 కోట్లు ఏ ప్యాలెస్ కు చేరి ఉంటాయనేది జగమెరిగిన సత్యమన్నారు. 10 కాలాల పాటు ఆ పేద కుటుంబాలు నివాసాల క్వాలిటీని డిసైడ్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు. ఫైనల్ గా జగనన్న కాలనీ అన్నిటికీ జగనన్న, ఆఖరికి జగనన్న లేకపోతే మా బిడ్డ, మీ బిడ్డని లేకపోతే మీ అన్నని, మాకెట్టన్న అవుతాడో అంత వయసు ఆయనకి ఎక్కడుందో, అందరికీ అన్న లేకపోతే బిడ్డ. ఆ బిడ్డ పేదోళ్ళ బుడ్డ ముంచేసేసాడు అధ్యక్ష. జగనన్న తండ్రి లేని బిడ్డ ఓట్లు ఎంచుకునేటప్పుడు నేను జగనన్న కాలనీస్ విజిట్ చేశాను అధ్యక్ష. ఆ గిరిజనులు థర్డ్ ఆప్షన్ కింద, ఎందుకంటే ఆ పేద గిరిజనులు కొంతమంది ఎస్సీలు వాటిని కట్టించుకోలేరు, వాళ్ళ వల్ల కాదు, అందుకని కాంట్రాక్టులకు ఇచ్చేసేసారు. ఆ కాంట్రాక్టులు కట్టిన ఇల్లు చూస్తే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఒక వరిగుండ గిరిజన వాడికి వెళ్ళాను నేను, బేస్మెంట్ పై వరకు కట్టారు, 70,000 80,000 డ్రా చేసేస్తున్నారు కాంట్రాక్టర్స్. ఆ గిరిజనులు మమ్మల్ని తీసుకొని పోయి, అయ్యా దీంట్లో సిమెంట్ వేయలేదయ్యా, ఆ పిల్లర్స్ వేయలేదయ్యా, ఫౌండేషన్ 9 ఫీటో 11 ఫీటో ఉండాలి ఫౌండేషన్, 3 అడుగులు 4 అడుగులతో పైన కట్టేసేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి, అయ్యా దాంట్లో సిమెంట్ కలపలేదు అని సిమెంట్ కోడని నన్ను తన్నమంటే నేను చెప్పా, సిమెంట్ గోడ నేను తన్నేది, తంతే పడిపోతానంటే మేము పట్టుకుంటాం, నువ్వు పడిపోతే నువ్వు తన్నయ్యా అంటే నేను తంతే సిమెంట్ గోడ పడిపోయింది. గిరిజన ఇళ్ళు సిమెంట్ గోడలు పడిపోయినాయి. 9 ఇంచెస్ స్లాబ్కి 6 అంగుళాలు 7 అంగుళాలు వేసాం. 9 ఇంచెస్ ఫౌండేషన్ 6 అంగుళాలు 7 అంగుళాలు, 7 ఇంచెస్ స్లాబ్ 5 అంగుళాలు. ఇవన్నీ ప్రత్యక్షంగా నేను పోయి ప్రజల ముందు పెట్టిన విషయాన్ని. ఇంకొకటి ఏంటంటే భారీ స్కామ్ ఏంటంటే 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, మొత్తం 1,50,000 రూరల్ ఏరియాలో హౌసింగ్కి మేమిచ్చి 30,000 ఎన్ఆర్ఈజెస్ తీసుకొని అర్బన్ ఏరియాలో మేము 1,80,000 ఇస్తున్నాం, యాజ్ ఇట్ ఈజ్గా మీరు చేసి ₹1 కూడా మీరు పెట్టకుండా ఉంటే కుదరదని, మీ పోర్షన్ ఎంతో కొంత ఇవ్వాలంటే ₹15,000 శాండ్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంది. ₹15,000 వాల్యూ ఆఫ్ శాండ్. దురదృష్టం ఏంటి తెలుసా, ₹3,850 1,80,000లో ఆ బెనిఫిషరీ దగ్గర కట్ చేసుకున్నారు. గవర్నమెంట్ 15,000 మైనింగ్ డిపార్ట్మెంట్కి కట్టింది ఇసుకకి, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇంటర్న్ జేపీ వెంచర్స్ కట్టింది. జేపీ వెంచర్స్ ఇసుక ఎవరిది? ప్రకృతి, ప్రజలు. దానికి 15,000 ఇచ్చినట్టు ఇచ్చి జేపీ వెంచర్స్కి ఇచ్చింది. జేపీ వెంచర్స్కి ఇచ్చిన 1,000 కోట్లు ఎవరి జోబిల్లోకి పోయింది? నేను అనేది ఇటువంటి దారుణాలు. పేదోళ్ళ ఇళ్ళకి నువ్వు 15,000 ఎక్స్ట్రా ఇస్తారు. ఎవరికైనా ఈ రాష్ట్రంలో 1,95,000 పక్కా ఇళ్ళని ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. 1,80,000 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చారు. SC/ST సమావేశం. ఆయన వేదిక మందికి పోబోయేటప్పుడు మా అందరితో మాట్లాడినారు. ఏంటి ఏమన్నా చెప్పాల్సింది ఉందంటే, సార్ గిరిజనులు 1,80,000 ఇళ్ళు కట్టుకోలేకుండారు, వాళ్ళ కోసం అడిషనల్గా పెంచండి అంటే ₹70,000 అనౌన్స్ చేసి జీవో ఇచ్చారు. ఎస్సీలకి 50,000 అంటే ఎస్టీలకి 2,50,000, ఎస్సీలకి 2,30,000 జీవో ఇష్యూ చేసి మొదలుపెట్టాం. సరే, ఆ తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చింది. ఆ 70,000 లేదు, 50,000 లేదు, జగనన్న లేదు, ఇంకోటి లేదు. అంటే నేను అంతకుముందు చెప్పాను, జగనన్న జల్సా పథకాల గురించి చెప్పాను, జగనన్న టోకరా పథకాల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ జగనన్న పేక మేడలు, గిరిజనులకి ఆ థర్డ్ ఆప్షన్లో కట్టినవి అన్నీ జగనన్న పేక మేడలు. ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా? వాటిని పూర్తి చేయాలన్నా, చేస్తే నిలబడతాయా?
ఈ ప్రభుత్వానికి ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళు 9 అంకణాలు ఇచ్చినారు, అంటే 1.5 cents ఇచ్చారు. ఇప్పుడు మనం 3 cents ఇస్తామంటున్నాం. ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్బన్ ఏరియాలో 1 cent ఇచ్చినారు, ఇప్పుడు దాన్ని 2 cents కింద డిసైడ్ చేసింది. కానీ కన్స్ట్రక్షన్లో మధ్యలో ఆగిపోయిన ఇళ్ల పరిస్థితి ఏంటి? ఆ బేస్మెంట్ లేనివి, మరీ ఘోరంగా సిమెంట్ లేకుండా కట్టినవి, వాళ్ళు ఆ 10 కాలాల పాటు ఆ గిరిజనుల ఎస్సీలు బిడ్డలు, భార్య బిడ్డలు దాంట్లో బతకాలనా పడలేదా అనేది ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్. అవి పగలగొట్టేసి మళ్ళీ కట్టాలనా, లేకపోతే వాటి మీద కట్టాలనో ఆ క్వాలిటీ డిసైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఇంకొకటి ఏంటంటే, ఆయన రోజు ఆ పత్రిక, ఆ నాయకులు మాట్లాడే చూస్తే మేము జీర్ణించుకోలేకున్నాం. పచ్చి అబద్ధాలు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయం చేయటం లేదంట, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంట. వాళ్ళు వచ్చి చెప్పినన్ని చేశాడు పారేశారట. దాంట్లో వాళ్ళు చెప్పినవి చేయనివి, మద్యపానం నిషేధం చేసి ఓట్లాడతానన్నాడు బిడ్డ, వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు జగనన్న, ఏటా జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తానన్నాడు, ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు, పోలవరం పూర్తి చేస్తానన్నాడు, ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు, 3 రాజధానులు నెలకొల్పుతానన్నాడు. బట్ ఇవన్నీ చేయకపోయిగా ఒకటి మాత్రం చేశాడు, సలహాదారులను పెట్టుకున్నాడు. బహుశా ఆయన బిడ్డలో మనకు తెలియదు. అంటే ఆయన మీ బిడ్డని అంటాడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన బిడ్డల్ని దాదాపు 50 మంది సలహాదారులకి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్కి ఇచ్చే పెక్స్ అండ్ అమ్యూనిటీస్, జీతాల దగ్గర నుంచి, వాళ్ళకి ర్యాంకు దగ్గర నుంచి, బంగ్లాల దగ్గర నుంచి, పిఏల దగ్గర నుంచి, పిఎస్లు 45 మంది సలహాలు ఇస్తే పాపం 11 సీట్లు వచ్చినాయి. ఇంకొక 400 మందిని పెట్టుకుని ఉంటే ఏమన్నా ఒక 20-30 సీట్లు వచ్చిండే ఏమో తెలియదు. ఇది ప్రజల డబ్బుని ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆయన ఈ విధంగా చేయటం. ఆఖరాన్ని ఇప్పుడు ఏంటంటే, ప్రతి దానికి జగనన్న పేరు. విద్యా సంస్థల దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, ఇటువంటి వాళ్ళని చిరస్మరణీయులు. అటువంటి పేర్లు ఏమీ లేకుండా జగనన్న చేసి భ్రష్టు పట్టించిన పరిస్థితి మనం అందరం చూసాం అధ్యక్ష. అందుకే నేనేమంటున్నానంటే, ఈ ఇరిగేషన్ సిస్టమ్ రివైవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 18,000 చిల్లర కోట్ల రూపాయలు ఇరిగేషన్ కేటాయించాం. దాన్ని పోలవరం పూర్తయితే రాయలసీమకు పండగ. అంటే గోదావరి ఎక్కడుంది, రాయలసీమ ఎక్కడుంది అని అనుకోవచ్చు. ఆ గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి వస్తే, కృష్ణా వాటర్ శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ రాయలసీమకు వస్తే, ఆ ప్రాంతం, ఆ మెట్ట ప్రాంతం, ఆ ప్రాంతానికి నీళ్లు వస్తే ఆ ప్రాంతానికి ఒక పండగ. అది తొందరగా పూర్తయ్యేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని చెప్పేసి, అదేవిధంగా అమరావతి రాజధాని, ఏ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి లాస్ట్ 5 years వచ్చింది. మళ్ళీ తిరిగి దానికి పునరుజ్జీవం. బ్రహ్మాండంగా నారాయణ గారు మంత్రి పూర్తిగా డెడికేట్ అయిపోయాడు అక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు ఒక రియల్ హీరో కాకుండా రియల్ హీరో అయినాడు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, లోకేష్ బాబు గారి కృషి, అందరం కలిసి బీజేపీ ఆశీస్సులు, ఈ రాష్ట్రం మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు తండ్రితేనే పడిపోయిందంటే అది చాలా ఫిగ్గా ఉన్నట్టు. నేను మా అచ్చెన్నాయుడు గారు తన్నారంటే అర్థం ఉంది, కానీ మీరు తనినా పడిపోయిందంటే ఎంక్వైరీ చేయాల్సిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్యామసుందరపురం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 13వ వార్షికోత్సవం, కన్నుల పండుగగా సీతారామ కళ్యాణ మహోత్సవం.
మణిచిపై వంతెన నిర్మించాలి. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి. డీఈఓలు టీచర్లను పెడుతున్న ఇబ్బందులు. ఏపీ శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వివరణ. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ పాలనలో అక్రమాలు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.